యువత డ్రగ్స్ కు బానిసైతే దేశ మనుగడకే ప్రమాదమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్నారు. యాంటీ డ్రగ్ డేలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులు దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేయడమే తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నియంత్రణకు ఈగిల్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్ నివారణకు తమ వంతు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, చేజ్ సక్సెస్, చేజ్ మనీ, చేజ్ అంబిషన్. Chase these highs and the society will respect you. You will do very well. మీ పేరెంట్స్ గర్వపడతారు. నెక్స్ట్ మీ పిల్లలు, మీ అందరికి పెళ్ళిళ్ళు అయిన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు. సో చేస్ ద సక్సెస్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన.